హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి, సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపున ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉండాలి. నడుము బెల్ట్ అతకడం కోసం పావించు మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ యొక్క నడుము లూజు 32 ఇంచులండి. దాన్ని 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు వస్తుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు ఆది బ్లౌజులో షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ వరకు ఈ విధంగా పట్టుకొని కొలుచుకోవాలి. 14 ఇంచెస్ ఉందండి, అదే 14 ఇంచెస్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఆ చివరను కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ లైన్ మీద నెక్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ని ఒకసారి కొలుచుకొని షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ 2.5 ఇంచులు ఉందండి. 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్. ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉంది అని ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా కొలుచుకోవాలి. ఖర్చు వరకు ఒక మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచులు ఉందండి, అదే 6.5 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కార్నర్లో 1.5 ఇంచుల దగ్గర ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉంది అని ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. నెక్ రౌండ్ 2.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ రౌండ్ డ్రా చేసుకున్న తరువాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం నడుము లూజ్ ఎంత ఉందని ఒకసారి కొలుచుకొని ఎయిట్ ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్కి 1.5 ఇంచులు కలుపుకొని 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లను ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ సైడ్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎంత ఉంది అని ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఊక్సుల పట్టీ వైపు ఈ విధంగా పట్టుకొని
ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పావించు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయండి మనకి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని ఖర్చు కోసం పావించు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కస్టమర్ ఒక 1/2 ఇంచ్ హ్యాండ్స్ పొడవు అనేది పెంచమన్నారండి. అందుకనేసి ఇంకొక 1/2 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడవు ఖర్చు కోసం పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ యొక్క డౌన్ ఎంత ఉంది అని ఒకసారి మార్క్ చేసుకోవాలి. పావించు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఈ 2 మార్కులను ఇలా కలిపి ఇక్కడ ఖర్చు కోసం పావించు తగ్గిందండి క్లాత్. ఇలా చిన్న పీస్ జాయిన్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ షోల్డర్ దగ్గర జాయిన్ చేయడం కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ వరకు ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత 1/2 ఇంచ్ లోతుని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. లోతు తీసినట్లు తెలియడం కోసం ఈ విధంగా చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తరువాత మిగిలిన క్లాత్లో నుంచి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మాత్రం ఆది బ్లౌజ్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్లో ఉక్సుల పట్టీ వైపు ఉన్న నెక్ని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ వరకు ఉన్న పొడవుని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్ కోసం షేప్ బెల్ట్ జాయిన్ చేయడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. డాట్ యొక్క వెడల్పు 2.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ రౌండ్ చేసుకోవడం కోసం ఇలా బాక్స్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ దగ్గర రౌండ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గర రౌండ్ చేస్తేనే ఫ్రంట్ నెక్ అనేది మనకి నీట్గా రౌండ్గా వస్తుందండి. లేకపోతే పైకి లాగినట్టు వస్తుంది నెక్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఖర్చుల వైపు 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని డాట్ యొక్క వెడల్పుని మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులు
డాట్ వేస్తే సరిపోతుంది. 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని డాట్ వెడల్పు దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మర్చిపోయానండి నేను. హూక్స్లు కాజాల పట్టీ మధ్య గ్యాప్ రాకుండా ఇలా ఒక 1/2 ఇంచు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన వైపు నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత మిగిలిన క్లాత్లో నుంచి నడుం బెల్ట్ అతకడం కోసం ఈ పీస్ని కట్ చేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. బ్లౌజులో కాజాల పట్టీ వైపు ఉన్న పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. హూక్స్ల పట్టీ వైపు 3 ఇంచులు, సైడ్ జాయింట్ వైపు 2.5 ఇంచులు మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. హూక్స్లు కాజాల పట్టీ వైపు గుర్తు కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి. మిగిలిన ఈ పీస్ హూక్స్లు కాజాల పట్టీ అతకడం కోసం. ఇప్పుడు లైనింగ్ పీస్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్కి 2 వైపులా బార్డర్ వచ్చిందండి. చిన్న బార్డర్ని నడుముకి వేస్తున్నాను నేను, పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేస్తున్నాను. చిన్న బార్డర్ ఉన్న వైపు ఈ విధంగా లైనింగ్ పీస్ని పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తరువాత పెద్ద బార్డర్ ఉన్న వైపు డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని పెట్టి కట్ చేయాలి. ఇక్కడ శారీ పీస్ కొంచెం తక్కువ ఉందండి, అక్కడ నేను జాయిన్ చేసుకుంటాను క్లాత్ని. తరువాత మిగిలిన క్లాత్లో నుంచి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ పీస్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తాయండి, అందుకోసమని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా ఉంచుకోవాలి క్లాత్ని. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తరువాత మిగిలిన క్లాత్లో నుంచి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పీస్ని నేను గమ్తో జాయిన్ చేసేసుకున్నానండి. ఈ విధంగా గమ్తో జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీసెస్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను గమ్తో ఎలా జాయిన్ చేశాననేది చూపించలేదు. మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ విధంగా గమ్తో జాయిన్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా త్వరగా ఫినిష్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా. నేనైతే ఈ పీసెస్ అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అన్నీ కూడా ఈ విధంగా నేను జాయిన్ చేసేసుకున్నాను.
ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ని 1/2 ఇంచు మార్జిన్తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేయాలి. ఇలా కుట్టుకున్న ఈ పీస్ని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని 1/2 ఇంచు మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తరువాత ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసి పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ని లోపలి వైపునకు తిప్పి ఇలా ఒక స్టిచ్ వేయాలి. దూరం నెంబర్ స్టిచ్ వేయాలండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ అనేది విప్పుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత బ్యాక్ డాట్స్ వేయాలి. బ్యాక్ డాట్స్ అనేవి షోల్డర్ మధ్యలో వేస్తే సరిపోతుంది. ఈ విధంగా షోల్డర్ మధ్యలో నుంచి ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ తోటి ఒకసారి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని 1/2 ఇంచు మార్జిన్తో ఇలా క్రాస్గా డాట్ వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపున కూడా డాట్ వేసుకోవాలి. ఫస్ట్ వేసిన డాట్ని బేస్ చేసుకొని రెండవ డాట్ను కూడా వేయాలి. ఇలా డాట్స్ వేసిన తరువాత ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. హూక్స్ల కాజాల పట్టీ వైపు 3 ఫోల్డింగ్స్ ఈ విధంగా చేసుకొని కింద వైపున ఉన్న ఫోల్డింగ్ని టక్స్ పెట్టుకోవాలి. తరువాత మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకోవాలి. డాట్ యొక్క వెడల్పు 2.5 ఇంచుల దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తరువాత షోల్డర్ మధ్యలో మెయిన్ డాట్ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ తోటి డాట్ యొక్క పొడవు ఎంత ఉంది అని కొలుచుకోవాలి. ఈ విధంగా హూక్స్ల పట్టీ వైపు ఉన్న మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్గా డాట్ వేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా వేయాలి డాట్ని. ఇప్పుడు హూక్స్ల కాజాల పట్టీ వైపు ఉన్న డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచు గ్యాప్ ఉండేలా డాట్ని వేయాలి. డాట్స్కి ఎప్పుడైనా కూడా డబుల్ స్టిచ్ వేస్తే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇప్పుడు మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మూడవ డాట్ని వేయాలి. చంక వైపు ఉన్న మూడవ డాట్ని ఈ విధంగా మెయిన్ డాట్కి సమానంగా ఉండేలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని డాట్ని క్రాస్గా వేయాలి.
ఈ విధంగా డాట్స్ వేయడం వల్ల కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ పీస్ని బేస్ చేసుకొని రెండవ పార్ట్కి కూడా ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ మధ్యలో వచ్చేలా డాట్ని మార్క్ చేసుకొని క్రాస్గా డాట్ని వేయాలి. ఊక్సుల కాజాల పట్టీ వైపునున్న డాట్ని కూడా వేయాలి. తరువాత చంక వైపున ఉన్న డాట్ని మార్క్ చేసుకొని ఇలా డాట్ని వేయాలి. ఈ విధంగా రెండు పార్ట్లను ప్రిపేర్ చేసుకున్న తరువాత షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి. షేప్ బెల్ట్ జాయిన్ చేయడం కోసం ఇంకొక జత షేప్ బెల్ట్లను లైనింగ్ పీస్లను తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్లో పెట్టుకొని షేప్ బెల్ట్ని లైనింగ్ పీస్ని కింద వైపున పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి. మెయిన్ డాట్ని పాదం వైపునకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా సరి చేసుకుంటూ షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తరువాత ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసి పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ని జాయిన్ చేయడం వల్ల దారాలు ఎక్కడ కూడా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ని కొలుచుకొని సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా కొలుచుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని లోపలి వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు పీసులను లోపలి వైపుకు ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా సరి చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పావు ఇంచు క్రాస్గా ఈ విధంగా కట్ చేయాలి. ఇప్పుడు కాజాల పట్టీని జాయిన్ చేయాలి. దానికోసం 2 ఇంచుల క్లాత్ని తీసుకొని ఇలా పావు ఇంచు ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ని పై వైపున పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని పాదం వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు నుంచి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలి. ఇలా సరి చేసుకుంటూ స్టిచ్ వేయాలి. పై వైపున ఇలా తిప్పుకొని ఇంకొక స్టిచ్ని కింద వైపుకి ఇలా వేయాలి. ఇలా షేప్ బెల్ట్ వైపునకు స్టిచ్ వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఊక్సుల పట్టీని జాయిన్ చేయాలి. ఊక్సుల పట్టీని జాయిన్ చేయడం కోసం 1.5 ఇంచ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా
మన వైపునకు ఫోల్డ్ చేయాలి పై వైపు నుంచి. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి లోపలి వైపునకు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఇప్పుడు దీని మీదనే ఇంకొక స్టిచ్ వేయాలి స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఇప్పుడు ఊక్సులు కాజాల పట్టి సమానంగా ఉందో లేదోనని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఊక్సుల పట్టి ఎక్కువ ఉందండి, దాన్ని ఇలా కొంచెం లైట్గా తేల్చుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ పీస్ని ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నెక్ వైపు 1/2 ఇంచు కిందకు ఉండేలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటే షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. అదేవిధంగా రెండవ షోల్డర్ని కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ని జాయింట్ చేయాలి. నెక్ పీస్ని జాయింట్ చేయటం కోసం 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా క్లాత్ని తీసుకొని ఊక్సుల పట్టి వైపు నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా కాజాల పట్టి వైపు దగ్గరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరగడం కోసం నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి లోపలి వైపునకు ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేయాలి. ఈ ఖర్చు అంతా కూడా లోపలి వైపునకు మడుచుకొని ఇలా స్టిచ్ వేయాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకొని దీనిని లోపల వైపుకు మడుచుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్కి పట్టీని జాయిన్ చేయాలి.
హ్యాండ్స్ పట్టి జాయిన్ చేయడం కోసం 1 ఇంచ్ క్లాత్ని తీసుకొని ఒక 1/2 ఇంచు లోపలి వైపునకు మడిచి స్టిచ్ వేయాలి. నడుము పట్టి ఏ విధంగా అయితే అతికామో అదే విధంగా హ్యాండ్స్కి పట్టీని జాయిన్ చేసుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని క్లాత్ను ఓపెన్ చేసి పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత లోపలి వైపునకు మడిచి హెమ్మింగ్ చేయడం కోసం దూరం నెంబర్ స్టిచ్ని వేయాలి. ఈ విధంగా రెండవ హ్యాండ్ను కూడా ప్రిపేర్ చేసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేయడం వల్ల ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ పొట్టిగా రాకుండా 2 హ్యాండ్స్ అనేవి సమానంగా వస్తాయి. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు లోతు ఉన్న వైపుని ఫ్రంట్ పార్ట్ వైపుకు వచ్చేలా చూసుకొని జాయిన్ చేయాలి. ఇలా కొంచెం కొంచెం సరి చేసుకుంటూ జాయిన్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేసుకొని ఇలా తిప్పుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి రెండవ వైపు హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా కొలుచుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని రఫ్ చేసి ఇలా స్టిచ్ వేయాలి. చంక రౌండ్ కూడా ఎంత ఉంది అని ఆది బ్లౌజ్ తోటి కొలుచుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నడుము యొక్క లూజుని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని పై వైపున కాజాల పట్టీని ఆది బ్లౌజ్ తోటి కొలుచుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్లోని కాజాల పట్టీని కొలుచుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ యొక్క మార్క్ ఫ్రంట్ పార్ట్ యొక్క మార్క్ కలిసేలా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా 2-3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.